ఇప్పుడే ఓం భీమ్ బుష్ మూవీ చూసేసి వస్తున్నాను. మూవీ అయితే చాలా బాగా అనిపించింది. పిచ్ బుక్ రివ్యూలు మాత్రం నమ్మకండి దయచేసి. ఒక ఫ్యామిలీ ఆడియన్గా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా, ముగ్గురు పిల్లల తండ్రిగా సినిమాకి 250 రూపాయలు టికెట్ పెట్టి పోయాను. సినిమా అయితే నేను ఎంజాయ్ చేశానన్న. ఒక జాతీయతనాలు, ఒక మ్యాడ్, ఒక మొన్న వచ్చిన ప్రేమలు సినిమా ఎలాగైతే ఎంజాయ్ చేశానో ఈ సినిమా చూసినా కూడా అలాగే ఎంజాయ్ చేశానన్న. అంటే స్టోరీలు ఎతకండి, కామెడీ సినిమాకి ఏం స్టోరీలు ఉంటాయన్న? ఒక దెయ్యము, అదే కాన్సెప్ట్. దెయ్యం వస్తుంది, ఒక గృహలో ఉంటారు, ఇద్దరు హీరోలు పోతారు, వాళ్ళు చేసే కామెడీయే కదా. సినిమా మంచిగా ఉంది. సినిమాని సంప్రదాయంగా కండి. పెద్ద పెద్ద బ్యాచ్ ఉంటారు, ఈ రగడ లేకపోతే తైవ్యూ, ఈ పూల చొక్కాలు, ఈ పెద్ద పెద్ద రివ్యూస్ మాటలు నమ్మకండి. వాళ్ళు తెలివి ఎక్కువైపోయింది. వాళ్ళు స్పైడర్ మ్యాన్ అవతారులు ఆ రేంజ్ లో సినిమాలు చూసేసి ఇలాంటి చిన్న సినిమాని జడ్జ్ చేసే దమ్ము వాళ్ళకి లేదన్న. సరేనా? సినిమా చాలా బాగుంది. ఎవరైతే 250 రూపాయలు టికెట్ పెట్టి డిగ్రీ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ పోయి సినిమా చూస్తాడో వాడైతే 100% సాటిస్ఫైడ్ అవుతాడన్న. ఈ జనరేషన్ కామెడీ నువ్వు జాగ్రత్తగా ఎంజాయ్ చేసావు అంటే, ప్రేమల సినిమా ఎంజాయ్ చేసావు అంటే ఈ సినిమా కూడా ఎంజాయ్ చేస్తావు. సినిమా బాగుంది కానీ సంపదంగా కండి సినిమాని. ఏనా అవడాలి సినిమా దెంగింది ఏందన్న? అవి చిన్న సినిమా అన్న. సినిమా బాగుంది, దాని కనీసం రిలీజ్ అవుతున్నదా? ఫస్ట్ షో కూడా హౌస్ఫుల్ కాలేదు. కానీ శ్రీ విష్ణు మీద ఉన్న నమ్మకంతో సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది, కామెడీ బాగుంది. ఏదైతే హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తాను, హర్రర్ కూడా అడమ్మ డీటెయిల్స్కి గుండెలు ఆరానింది. అరుంధతి సినిమా చూసినప్పుడు ఎట్లయితే ఎంజాయ్ చేస్తానో ఆ హర్రర్ కూడా అలాగే ఎంజాయ్ చేశాను. సినిమాని చూసి బాగా నవ్వి ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి మాత్రం సినిమా దెంగిందని చెప్పకండి. దయచేసి ఆ పెద్ద పెద్ద బ్యాచ్ ఉంటాయి రేటింగ్లు, వాళ్ళు చెప్పేవి కూడా నమ్మకండి. సినిమా చూసి బయటకు వచ్చి ఆడియన్ మాటలే నమ్మకండి. ఎందుకంటే వాడే చెప్తాడు సినిమా ఎలా ఉందో. మేము ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాము. వీళ్ళు ప్రతి సినిమాని చూసి ఇంకా అవతార్ కావాలి, నాకు బాహుబలి కావాలంటే సినిమాలు ఆడవన్నా. ఆడియన్గా చెప్తా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా చెప్తున్నా. సినిమా చాలా బాగుంది అంతే. థ్యాంక్ యూ అన్న. ఓకే భయ్య, బాగుంది. కామెడీ ఉంది నార్మల్గా, అంటే జాతిరత్నాలు ఫ్లేవర్ కదా, సో ఆ టైప్లో ఉంది. జాతిరత్నాలు కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్టు. సో జాతిరత్నాలకు కంపేర్ అయితే చేయొద్దు, బట్ కామెడీ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉందన్న? ఎవరిది? శ్రీ విష్ణు గారిది ఆల్రెడీ బ్రోచేవారు ఎవరో చూసాం కదా, సో అది బాగానే వర్కౌట్ అవుతుంది అనమాట డెఫినెట్గా ముగ్గురిది. అండ్ ఇంకోటి ఏంటో ఒక మెసేజ్ కూడా చెప్పాడు, ట్రూ లవ్ గురించి ఒకటి చెప్పాడు, అది చాలా బాగుంటుంది. హైలైట్స్ అంటే ఏం లేదు, కామెడీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్తాడు. ఒక ట్విస్ట్ ట్రూ లవ్ గురించి అవి కూడా చెప్తాడు, బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అంటే నవ్వుకోవడానికి ఒక ఫ్రెండ్స్ తోటి వచ్చి ఓకే నవ్వుకోవడానికి బాగుంటుంది. మరీ పెద్దవాళ్ళకైతే ఎక్కకపోవచ్చేమో కానీ, బట్ ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే బాగుంటుంది నార్మల్గా. ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు అనమాట. అంటే శ్రీ విష్ణు గారికి, దర్శన్, ఈ ప్రియదర్శి గారికి, వీళ్ళందరికీ ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా ఉంటారు కాబట్టి డెఫినెట్గా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని భయపెట్టే సీన్స్ ఉంటాయి, ఒక 2-3 సీన్స్ ఉంటాయి, అవి అవాయిడ్ చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. రేటింగ్ ఏం లేదు, ఇట్స్ గుడ్. అంటే ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మనకు.